కోటా నుంచి వచ్చిన అలెన్, బన్సాలు, పీడబ్ల్యూ, రెజొనెన్స్ ఇలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఎవరైతే చేరుతా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి, ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలి. నేను స్ట్రాంగ్గా ఎందుకు నేను ఈ ఫ్రాంచైజ్లు అంటే జనరల్గా ఏంటంటే ఎందుకు ఈ కోటా నుంచి వచ్చిన వాటిని నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. జాయిన్ అవ్వాలా వద్దంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వద్దనే చెప్తాను. ఎందుకో చెప్తాను వినండి, వీడియో చివరి వరకు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కోటా నుంచి వచ్చిన ఈ కొన్ని జూనియర్ కాలేజెస్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు మనం జనరల్గా రెజొనెన్స్ కానీ లేకపోతే పీడబ్ల్యూ కానీ లేకపోతే బన్సాల్ కానీ ఎల్ఎన్ కానీ ఎందుకు జాయిన్ అవుతాం? టాప్ ర్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది ఎక్కడో నార్త్ ఇండియాలో, అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు ఓన్గా నడిపించే కొన్ని బ్రాంచెస్ నుంచి వచ్చే ర్యాంక్స్ని బట్టి అదే క్వాలిటీ అదే ఫ్యాకల్టీ మన పిల్లవాడు కూడా చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది, లేకపోతే మంచి కాలేజ్ సీట్ వస్తుంది అనే కాన్సెప్ట్లో మనం జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే బ్రాండ్ని చూసి. అయితే ఎక్కడో ర్యాంక్ వచ్చిందని చూసి ఇక్కడ డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఎందుకు అంటే వీళ్ళంతా ఫ్రాంచైజ్ సిస్టమ్ నడుస్తుంది. ఓకే, ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఎవరన్నా డబ్బులు ఉండి కొద్దిగా ప్లేస్ మినిమం రిక్వైర్మెంట్స్ వాళ్ళ తగ్గట్టు బిల్డింగ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉంటే ఎవరైనా ఫ్రాంచైజ్ నడపచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ బ్రాంచ్ నుంచి, మెయిన్ బేస్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఏమేమి వస్తాయి? మ్యాక్సిమం నా ఒపీనియన్లో, ఒకవేళ దీనికంటే ఎక్కువ వస్తున్నాయంటే చెప్పండి మీరు. మ్యాక్సిమం ఏమొస్తాయి? దీనికి సంబంధించి యూనిఫామ్ వస్తుంది, కరికులం వస్తుంది, టెస్ట్ సిరీస్ కూడా ఏంటి? వీక్లీ అసైన్మెంట్స్ కష్టం. ఎందుకు కష్టం అంటే ఒక్కొక్క బ్రాంచ్ కొంతమంది ఒక క్లాస్ ముందుండొచ్చు, ఒక క్లాస్ ఎందుకుండొచ్చు, ఒక టాపిక్ ముందుండొచ్చు, ఇంకొక టాపిక్ డిసైడ్ చేస్తుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఇక్కడ వీక్లీ అసైన్మెంట్స్ అనేవి మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఛాన్సెస్ పాసిబిలిటీస్ తక్కువ ఉంది. ఒకవేళ వస్తున్నాయంటే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. సో మెటీరియల్స్ వస్తాయి. ఇంతకు మించి ఫ్యాకల్టీని కానీ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ ఫ్యాకల్టీని అంటే హెడ్ ఆఫీస్ నుంచి మీరు పంపిస్తారని మీరు అనుకుంటున్నారా? ఇస్ దిస్ రియల్లీ పాసిబుల్? ఎందుకంటే అక్కడ ర్యాంక్స్ వచ్చి ఆ బెస్ట్ ఫ్యాకల్టీని అన్ని దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారా? ఇది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ లేదు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది చెప్పండి? ఆన్లైన్ అయితే సరే ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. సో అందుకనే ఎవరైనా కానీ గుడ్డిగా నమ్మి డెసిషన్ తీసుకోవద్దు. ఎక్కడో బ్రాండ్ ఎక్కడో ర్యాంక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎల్ఎన్ పాట పాడాడు కదా, 42 ర్యాంకులు వచ్చాయని. ఎల్ఎన్ డైరెక్టరు, అదే డైరెక్టరు ఏ బ్రాంచ్లో ర్యాంక్స్ వచ్చాయి అని పాట పడితే చెప్తూ ఇంకా బాగుంటుంది. 42 ర్యాంక్స్ ఏ బ్రాంచెస్లో నుంచి చెప్తే ఆ బ్రాంచెస్లోని పిల్లల్ని జాయిన్ చేయించండి. రైట్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలాగా ఈ ఏదైతే కోటా నుంచి వచ్చే కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ మీరు డెసిషన్ తీసుకోవాలి. తొందరపడి జాయిన్ అవుతుంది. అలాగని చెప్పి ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అయిపోండి, ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోండి నేను అనట్లేదు. రైట్ గైడెన్స్ తీసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు తీసుకునే రైట్ డెసిషన్ అనేది మీ పిల్లల భవిష్యత్తు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.